హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథ పేరు సముద్రగర్భంలో శ్రీవైభవం. స్థలము గుజరాత్ తీరంలో. సముద్రతీర ప్రాంతం. కాలం ప్రస్తుత కాలం. కథ విక్రమ్ అనే యువ ప్రతిభావంతమైన మరీన్ ఆర్కియాలజిస్ట్ ఓ పురాతన ద్వారక పట్టణం గురించిన కథల్ని విన్నప్పటి నుండి దాని ఆచూకీ వెతకడం తన జీవిత లక్ష్యంగా. భాగవతం వంటి గ్రంథాల్లో చెప్పబడే శ్రీకృష్ణుడి ద్వారక గురించి ప్రతి పేజీ అతను చదివాడు. కాని అది నిజమా, కల్పితమా అన్న సందేహం ప్రపంచంలో చాలామందికి ఉంది. ఒకరోజు గుజరాత్ తీరంలో నావికులు మచిల ద్వీపం సమీపంలో కొన్ని రాళ్ల నిర్మాణాలు సముద్రగర్భంలో ఉన్నాయని సమాచారమిచ్చారు. ఈ వార్త విన్న విక్రమ్ తన బృందంతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాడు. అతడిని అబ్బురపరిచిన దృశ్యం ఒక అద్భుతమైన నిర్మాణశైలి. రాతి బలహీనమైన గోడలు, నిలువు తలుపులు, దేవాలయ గోపురాలు ఇవన్నీ మట్టిలో కూరుకుపోయినట్టున్నా వాటి రూపం మాత్రం శ్రీకృష్ణుడి కాలనికే చెందిందని స్పష్టంగా కనిపించేది. కంప్యూటర్ మోడలింగ్, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఈ నిర్మాణాలు కనీసం 5000 సంవత్సరాల నాటివని తేలింది. విక్రమ్ ఆనందంతో నిండిపోయాడు. ఇది పౌరాణిక కథ కాదు, ఇది మన దేశ పూర్వ వైభవాన్ని తెలియజేసే సాక్ష్యం. వాటిని చూసినప్పుడు అతని మనసులో శ్రీకృష్ణుడు రథం నడిపిస్తున్న దృశ్యం, రుక్మిణీదేవి మందిరం, ద్వారక వేదికలు ఆల్ నేరుగా కనుల ముందు తేలినట్లయింది. ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ద్వారక నిజంగా ఉంది. అది కాలమనే సముద్రంలో నెమ్మదిగా మునిగిపోయింది. కాని శాశ్వతంగా మాయమలేదు. సందేశం: పురాణాలు కల్పితాలు కాదు, అవి మన భూగర్భ చరిత్ర. మనం చూడటానికి సిద్ధంగా ఉన్నప్పుడే అవి మనకు కనిపిస్తాయి. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.